చనిపోయిన వాళ్ళు అందరు బయటికి రండి అంటే అందరు బయటికి వస్తారు. అందుకే లాజరు ఒక్కడి పేరే చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికి చనిపోయిన వాళ్ళు లేరా? అక్కడ సమాధి చేయబడ్డ వాళ్ళు లేరా? ఉన్నారు. తండ్రి చేత అధికారము ఆయనకు అనుగ్రహించబడిన ఆ అధికారంతో చెప్తున్న మాట ఏంటంటే, లాజరు బయటికి రా అని ఎప్పుడైతే చెప్పాడో ఆ లాజరు ఏం చేశాడు? బయటికి నడుచుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పగలను ప్రియులారా, ఆలోచనకర్త అయిన మన దేవుని యొక్క ఆలోచన చనిపోయిన లాజర్ని సజీవంగా మార్చింది. గట్టిగా చప్పట్లు కూడా దేవునే మహిమ పరుద్దాం, హల్లెలూయా. ఈ రోజు నేను చెప్పగలను, ఏ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నా, చనిపోయిన స్థితిలో నీ ఆత్మీయ జీవితం పడిపోయి ఉన్నా, చనిపోయిన స్థితిలో నీ కుటుంబం పడిపోయి ఉన్నా, ఇదిగో ఎప్పుడైతే అడ్డుగా ఉన్నటువంటి ప్రతి రాయిని గిరక తొలగించి యేసయ్య ఆలోచనకి నిన్ను నువ్వు అప్పగించుకుంటావో, అప్పుడు నువ్వు బ్రతికి దేవుణ్ణి మహిమపరచగలవు. దేవునికి స్తోత్రం.